అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అన్న ఫోన్ వాడతావు కదా? ఫోన్ వాడతావు, మెసేజ్ చేస్తావు, చెయ్యవా? కూడా తెలియదు మనకి. ఏంది వాయిస్ నోట్లు పెడతావా? మెసేజ్ చెయ్యవా? ఎందుకు? చదువు రాదు కదా. ఎంతవరకు చదువుకున్నావు అన్న నువ్వు? అదొక్కటి అదొక్కటి అడగ. ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు చెప్పు? నేను చదువుకోలేదు. ఏ డిమాండ్ అన్నావు, సప్లై అన్నావు, వైరల్ అయిపోయాను అన్నావు, ఇదంతా ఇంగ్లీషే. ఇదంతా ఇంగ్లీషా? అట్లయితే మనకి తెలియదు. అట్లయితే అదంతా ఇంగ్లీషే, అందరూ వాడుతున్నారు అనేసి మనం కూడా వాడేసావా? ఓరి దేవుడా. అయితే నువ్వు మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటావా నీ ఫోన్ లో? చూస్తుంటావు. అయితే అప్పుడైనా నీ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, కమెంట్లు వస్తూ ఉండవు. నేను లైక్ కొట్టను. ఏమైందన్నా? మన దానికి మనం కొట్టుకోకూడదు. మన దానికి మనం కొట్టుకోకూడదా? వీళ్ళ దగ్గర ఫోన్ ఇస్తే ఎందుకన్నా? మరి నాది నేనే, నా ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ లైక్ నేనే కొట్టుకుంటాను. పిచ్చ అంటావా దాన్ని? కొట్టు, పిచ్చని కాదు, అది నీ ఇష్టం. అది నా అంటే ఒక్కొక్క టైప్ ఒక్కొక్క తీరులో ఉంటది అనమాట. మన దాన్ని మనం కొట్టుకోకూడదురా, వేరే వాళ్ళు కొడితేనే మన గొప్ప అని మనం అనుకుంటాం. అంతేనా? వీళ్ళు నా మొబైల్ తీసుకుని నేను ఒకటి కూడా కొట్టవా అంటే నేను కొట్టను అని వాళ్ళే కొట్టి నాకు ఇస్తారు. అయ్యయ్యో. కాదన్నా, ఈరోజు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూడు, నేను మాట్లాడాలని మెసేజ్లు పెట్టాను, సినిమా నుంచి కాల్స్ వచ్చాయి, ఎంత జరిగింది చెప్పు చెప్పు ఇన్స్టాగ్రామ్ వల్ల. మరి ఇప్పుడైనా ఇన్స్టాగ్రామ్ వాడతావా? ఇన్స్టాగ్రామ్ వాడతాను మేడం, కానీ ఇదే లైక్లు అనేది అది మనకి. సరే, వేరే వాళ్ళకైనా లైక్లు కొడతాం? వేరే వాళ్ళకి కొడతాం. సరే, నా పేజ్ ఫాలో అవ్వు, రోజు లైక్ చేస్తున్నావు లేదు నాకు తెలియాలి. ఏది ఇప్పటి నుంచా? అవును, మనం ఇంటర్వ్యూ చేసాం కదా, ఎప్పటి నుంచి? ఇప్పుడు మన ఇద్దరికి ఒక బాండింగ్ వచ్చింది కదా. మరి నేను లుంగి మామ అని పిలిచాను కదా, అందుకని నువ్వు ప్రొఫైల్లో ఫాలో అయ్యి లైక్ చేయాలి. ఏదైనా చేస్తాం, మీరు మెసేజ్ పెట్టకుండా ఉంటే చాలు. మనం చదవడం రాదు, అడిగేది తలకాయ. మెసేజ్ పెడితే చదవడం రాదా? అదేంటి? ఇప్పుడు నీకు పెళ్ళైందా? పెళ్ళైంది. మరి ఆపోజిట్ ఉన్న వదిన మెసేజెస్ ఆమె కూడా ఏం మెసేజ్ పెట్టదుగా, ఓన్లీ ఫోన్ కాల్ చేస్తుంది అంతేగాని మెసేజ్లు మెసేజ్. మీ పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏం చదువుతున్నారు? బాబు వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొడుకు. పాప 10th క్లాస్. చైల్డ్ మ్యారేజ్ అన్నా? అర్థం కాల. చిన్నప్పుడు అంటే ఎంత వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అసలు? నాకు తెలియదు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అన్న? నేనంటే 25 వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నా. ఓ, చిన్నప్పుడు కాదులే అన్న, వయసు వచ్చినప్పుడుగా చేసుకున్నా. అవునన్నా. ఓకే, అయితే ఇప్పుడు మీ అబ్బాయి మెసేజ్ చేస్తాడా? మా అబ్బాయి చేస్తాడు, చదువుతాడు కదా. మరి ఏంటి డాడీ ఇంత బాగా కమెంట్ చేస్తున్నారు, లైక్లు చేస్తున్నారు, అందరూ టీవీలో కనిపిస్తుంది. ముందుగా అంటే నాకు తెలియదు కదా మెసేజ్ చదవడం. వాడు చేతిస్తే ఎంత చదవాలి, ఇది ఒకటో రెండు అయితే ఎంత చదువుతాను నాన్న. ఇంత కామెంట్లు పెడితే 100లో 200 చదవమంటే మేము ఎక్కడి నుంచి చదువుతాం? ఏదో ఒక 20 30 అంటే చెప్తాను, కానీ ప్రతి ఒక్కటి చెప్పాలంటే నేను ఎక్కడి నుంచి చెప్పగలను అని మీ అబ్బాయి. సరే చెప్పరా, నువ్వు 4 గంటలు చెప్పు మంచి మాటలనే నా గురించి. 4 గంటలు కాదు ముని, నరేంద్ర చెప్పట్లే, కమెంట్లు చదవట్లేదు, రిప్లై మొత్తం మేమే ఇస్తాము, చెప్తా ఉంటాం. కామెంట్ చదివి నాకు చెప్తా ఉంటారు, మస్తు ఇలా పెడుతున్నారు అని. సరేలే, కొన్ని వాళ్ళు అడుగుతారు, సాంగ్స్ చేస్తాం అంటే ఆడియన్స్ అడుగుతారు కదా, మాస్టర్ ఇలా సాంగ్ చేయండి అంటే సరే చేస్తాం. ఎవరు చెప్పిన పలానా సాంగ్ అని చెప్తే నలుగురు నచ్చే పని అయితే కంపల్సరీగా చేస్తాం. హార్ట్ దోచేసావు. నలుగురికి నచ్చే పని అయితే కంపల్సరీ చేస్తాడట. సూపర్ మాస్టర్, సూపర్ సూపర్. అవును కదా, నలుగురు నచ్చాలి కదా. మనకే నచ్చాలని ఒక్కరికి నచ్చితే చాలదు, నలుగురు నచ్చితేనే. ఓకే.